అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కాపుల్లో ఒక మంచి మాస్ లీడర్‌గా వెలుగొందినటువంటి వ్యక్తి వంగవీటి రాధ. వంగవీటి రంగ ఆశయాలతోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి రాధకు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వకపోవటం కూడా కాపులను కలిచివేస్తుందని మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఆయన కాపులను ఐక్యం చేయటంలో, కాపులను తెలుగుదేశం పార్టీ వైపు అట్రాక్ట్ చేయటంలో, అదేవిధంగా లోకేష్ పాదయాత్రలో కూడా మరి ఆయన పాల్గొని తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపులో కూడా కృషి చేసినటువంటి సందర్భాలు అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం మొన్న జరిగినటువంటి ఆయన కుమార్తె బర్త్‌డే వేడుకల్లో కూడా వైసీపీ నాయకులు తళుక్కున మెరవటంతో మరి వంగవీటి రాధ రాజకీయ భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందా అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే రాధా కుమార్తె బారసాల వేడుకల్లో కూడా అక్కడ మరి కొడాలి నాని, వల్లభనేని వంశీ, జక్కంపూడి రాజా వారందరూ కూడా పాత మిత్రులందరూ కలవటం, వారితోటి రాధా ఆప్యాయంగా మాట్లాడటం తదితర అంశాలు దృష్టిలో పెట్టుకొని కూడా మరి రాబోయే రోజుల్లో వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? ఎందుకంటే 2004లో ఆయన తొలిసారిగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2008లో అప్పుడు జరిగిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కూడా ఆయన పిఆర్పి అంటే ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళటం జరిగింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీ తరఫున కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఓటమి చవి చూడటం జరిగింది. 2019 తర్వాత కూడా మరి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం జరిగింది. 2024 ఎన్నికల్లో ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ విజయంలో అదేవిధంగా మెయిన్ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ కమ్యూనిటీలో కూడా ఒక ఫైర్ బ్రాండ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా 2024 ఎన్నికల్లో ఆయన ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా తిరిగి కాపు ఓట్లను కూటమి వైపు అట్రాక్ట్ చేయటంలో సక్సెస్ సాధించారని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఈ మధ్యకాలంలో లోకేష్ దగ్గర నుంచి పిలుపు రావటం, మరి లోకేష్ మళ్ళీ రాధా ఇంటికి రావటం మాట్లాడటం జరిగింది. కానీ ఆయనకంటూ రాజకీయంగా కూడా భరోసా లేదు, ఆయనకంటూ రాజకీయంగా కూడా ఏ పదవి కట్టబెట్టలేదు. సో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్ లో కూడా వంగవీటి రాధా చురుగ్గా పాల్గొనాలంటే ఆయనకంటూ ఒక నామినేటెడ్ పదవి కానీ ఒక పార్టీ పదవి కానీ లేదంటే మరి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఆయనకంటూ సముచిత స్థానం కూటమి ప్రభుత్వం కల్పించలేకపోతుంది. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా బిఫోర్ ఎలక్షన్ లో ఆయన పనిచేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఆఫ్టర్ ఎలక్షన్ ఆయన ఎందుకు పక్కన పెట్టారు? సో ఇవన్నీ బేరీజు వేసుకొని రాబోయే రోజుల్లో మరి ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని, ఎందుకంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ, జక్కంపూడి రాజు వారందరూ కూడా అక్కడ మరి కాసేపు చర్చలు కూడా జరిపినట్టు వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంతటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవటం, అదేవిధంగా ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్ళినట్లుగా కూడా మనకి ఫోటోలో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం. సో దీనికి సంబంధించి రాధా గనక రాబోయే రోజుల్లో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తోటి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ పెద్దలతోటి కూడా ఆయన టచ్లోకి వెళ్ళినట్టు సమాచారం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వంగవీటి రాధా రాజకీయం ఎటు తిరుగుతుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. అయితే కాపుల్లో ఒక ఫైర్ బ్రాండ్గా ఒక మాస్ లీడర్గా ఉన్నటువంటి వంగవీటి రాధా సేవలు గనక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపోజిట్ గా ఉన్నటువంటి వైసీపీ గనక పొందితే రాబోయే రోజుల్లో వైసీపీకి ప్లస్ అవుతుంది, కాపు సామాజిక వర్గం నుంచి కొంత డైవర్ట్ అవుతారని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ కాబట్టి అటు రాధాకు గాలం వేసే పనిలో వైసీపీ నేతలు ఫుల్గా కూడా మునిగిపోయారని చెప్పుకోవచ్చు. మరి ఆ ట్రాప్ లో రాధా పడతారా, లేదంటే తెలుగుదేశం పార్టీ ఈలోపు గుర్తించి ఆయనకంటూ ఒక సముచిత స్థానం కల్పించి ఆయనకంటూ ఒక నామినేటెడ్ పదవి గనక కల్పిస్తే రాబోయే రోజుల్లో రాధా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటారు. సో కాపుల్లో కూడా ఒక ఫైర్ బ్రాండ్ గా కూడా ఆయన కాపు సమస్యల మీద మాట్లాడతారని ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు రాధా ఫ్యాన్స్ అయితే ఫుల్గా కూడా దీనిపై ఆశలు పెట్టుకుని ఉన్నారు. దీని మీద రాధా ఫ్యాన్స్ కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇటు వైసీపీ నుంచి కానీ మరికొన్ని రోజుల క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు.